అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇంకొక 20 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో T20 మ్యాచ్కి, ముఖ్యంగా IPLకి సంబంధించి ఆ వేడి ఏ స్థాయిలో అయితే ఉందో దానికి డబుల్ ఉందనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు విజయావకాశాలు ఏ విధంగా అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం పుట్టపర్తిలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ఎవరి విజయావకాశాలు ఏంటి, అన్నిటికన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది పల్లె సింధూరారెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, MSc చదివారు. అలాగే 2014లో వైసీపీ నుంచి హిందూపురం ఎంపీగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు శ్రీధర్ రెడ్డి. ఇంకా ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక 2014 నుంచి 2019 వరకు పుట్టపర్తిలో పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు. 2019లో పుట్టపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు శ్రీధర్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పల్లె సింధూరారెడ్డి. ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, నానో టెక్నాలజీలో ఎంటెక్ చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు, కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి కుమార్తె పల్లె సింధూరారెడ్డి. ఇంకా ఈమె ప్రొఫైల్ కనుక చూస్తే కుటుంబ రాజకీయ నేపథ్యం కలిసొచ్చే అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ప్రస్తుతం బాలాజీ విద్యా సంస్థల డైరెక్టర్గా కూడా ఉన్నారు పల్లె సింధూరారెడ్డి. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక హిందూపురం లోక్సభ స్థానంలో భాగం పుట్టపర్తి నియోజకవర్గం. బీసీ ఓటర్లు ఇక్కడ కీలకమైన మాట మనకి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం నల్లమాడ, బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, ఓడి చెరువు, అమడుగూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తికి సంబంధించి ఇక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి 36,000 ఓట్లు, అలాగే వడ్డెర సామాజిక వర్గానికి 32,000 ఓట్లు, కురుబ సామాజిక వర్గానికి 20,000 ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి 20,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి 18,000 ఓట్లు ఉన్న సిచ్యువేషన్. సో చాలా డిఫరెంట్ సినారియో ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే పుట్టపర్తిలో ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వ్యూహాలేంటి, ఎవరు ప్రతి వ్యూహాలేంటి, అలాగే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, పుట్టపర్తిలో ఎవరు విజయడంగా మోగించవచ్చు అని చెప్పి అక్కడ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి కలిసి వచ్చే అంశాలేంటి, అలాగే వాళ్ళకి ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది నాయుడు? థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద అయితే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం ఇక్కడ ప్రశాంతి నిలయం, ముఖ్యంగా సత్యసాయి బాబా నిలయం అనేటువంటి ఇక్కడ మరొకసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి రెండోసారి గెలుపు నేను శ్రీకారం చుట్టబోతున్నాను. ఇక్కడ గెలిపే పరమావధిగా పనిచేయబోతున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ ఫలాలతో మరొకసారి నేను ఖచ్చితంగా గెలవబోతున్నానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ మంత్రి కోడలు పల్లె రఘునాథ్ రెడ్డికి ఖచ్చితంగా సీటు కేటాయిస్తుందని తెలుగుదేశం పార్టీ అనుకున్న సమయంలో చివరిలో యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో పల్లె సింధూరారెడ్డికి అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే సింధూరారెడ్డి వర్సెస్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థుల వైపు సొంత పార్టీలు అసమ్మతి నేతల మధ్య ఈ ఉన్నటువంటి అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. ఇటు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి అదే పరిస్థితి. మరోవైపు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సిమెంట్ పోలన్న బీసీ నాయకుడు కావచ్చు, వడ్డెర్లకు సీటు కేటాయిస్తామని చెప్పేసి మాకు కేటాయించలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి, నేను రెబల్ గా కూడా పోటీ చేస్తానని సిమెంట్ పోలన్న ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీలోనే సోమశేఖర్ రెడ్డి, ఈ భాస్కర్ రెడ్డి ఇటువంటి వాళ్ళంతా కూడా గత ఎన్నికల్లో తీవ్రంగా మేము కలిసి పనిచేసాము, ఆయన విజయానికి తీవ్రంగా కృషి చేశామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తిగా మమ్మల్ని విస్మరించారు, కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం చేసే ప్రసక్తే లేదు అని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకి అసమ్మతి అనేది చాలా పెద్ద ఎత్తున
ఆటంకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ప్రజల్ని ఎలా తమ వైపు తిప్పుకుంటారు అనేది కాస్త వేచి చూడాల్సిన అంశం. అయితే ఇప్పటికే పల్లె సింధూరారెడ్డి ఒక సెట్ నామినేషన్ నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో దిద్దుకుంటే శ్రీధర్ రెడ్డి కూడా 24వ తేదీ చాలా భారీ ఎత్తున నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో పల్లె రఘునాథ్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే శ్రీధర్ రెడ్డి చేసినటువంటి అవినీతి, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రశాంతి నిలయంలో బయట నుంచి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా సరి చేయలేదు, బాగు చేయలేదు అని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి దిద్దుకుంటే శ్రీధర్ రెడ్డిని ఇంటికే పరిమితం చేయబోతున్నారు. కాబట్టి పల్లె సింధూరారెడ్డి గెలవబోతోంది అని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి సింధూరారెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజన్ ను ప్రజలు మరొకసారి గుర్తించారు. గత ఎన్నికల్లో విస్మరించారు, కానీ ఈసారి తెలుసుకున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే కూడా నాకు అర్థమవుతుంది, ఖచ్చితంగా చాలా మంది యువత కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు పాలన చూశారు కాబట్టి ఆయనను మరొకసారి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజార్టీతో పల్లె సింధూరారెడ్డి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సచిన్, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పుట్టపర్తిలో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ, అవును ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ తప్పకపోవచ్చు అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఏం జరగబోతుంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 11న డిసైడ్ కాబోతోంది. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.